పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్యా, అయ్యా ఆది అందు వాక్యం నేను వాక్యమే దేవుడైన మీరు అన్నావు తండ్రి యేసయ్యా. వాక్యమే చేరదాని కృపా సత్య సంపూర్ణుడయ్యా. లోకమంతా వెలుగుచున్నానన్న దేవా యేసు ప్రభువానికి స్తోత్రములు స్తుతులయ్యా. వందనాలు మరణాతలనైనా కోట్లాది కోట్ల కొలది కృతజ్ఞతల స్వామి యేసు ప్రభువయ్యా. వాకుతో మాకు అందరితో మాట్లాడు స్వామి యేసయ్యా. ఇదే ప్రతి బిడ్డతో నాయన ఉదయాన్ని తెలుగు స్వామి యేసయ్యా. అయ్యా వాక్కును పంపించి ఇశ్రాయేలు ప్రజలను బాగు చేసినట్టుగా తండ్రి అయ్యా వాక్యం ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని తండ్రి యేసు ప్రభువయ్యా. అయ్యా ఇదిగో నాయన వాక్య భాగంలో నుంచి నా తండ్రి మాట్లాడుచుండగయ్యా. అయ్యా నీవే మాట్లాడమని తండ్రి యేసు ప్రభువుని అప్పగించుకుంటూ మమ్మల్ని అయ్యా నీ కృపాస్తాలకు నాయన మమ్మల్ని అప్పగించుకుంటూ తండ్రి గారి పరిశుద్ధులు దేవదూతల నుంచి మీరుండమని నజరేయుడు యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము చదువుకున్నాము. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విశ్వసించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలు 500 ఆడ మరి జతల ఎడ్లను మరి 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేది. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేను. ఆమేన్. మరణాత దేవా యెహోవా స్తుతివా యోబు అను ఒక మనుషుడు ఉన్నాడు అన్నమాట. అతడు మరి ఎట్లాంటి వాడంటే యథార్థవంతుడు, 1 న్యాయవంతుడై ఉన్నాడు, 2 మరి అతడంట దేవుని యందు భయభక్తులు కలిగి ఎట్లా ఉన్నాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. మరి చెడుతనమును విశ్వసించిన వాడు అంటే చెడును ఎరగని వాడు. అతనికంట ఎన్నుండి అంటే 7 మరి కుమారులు అంటే మగ పిల్లలు, 3 కుమార్తెలు ఉన్నారన్నమాట కలిగి. మరి అతనికంట ఆ దేశమంతటిలో అతడే మరి ఆస్తి పరుడు అనమాట ఆయన. మరి అయినా సరే ఏం చేస్తున్నాడు ఈయన? నాకు ఇంత ఆస్తి ఉంది కదా అనుకుంటున్నాడా? మరి అనుకుంటలేదు. కానీ దేవుని యందు ఎట్లా ఉన్నాడు? ఆయన భయము భక్తి కలిగి మరి దేవుడితో మరి జీవించుచూ ఉన్నాడు అనమాట అతడు. హల్లెలూయా. మరి దేవుడు అంటే ఆయనకి ఎంత మరి భయము భక్తి కలిగి ఉందని ఇక్కడ రాసి ఉంది. మరి మనం ఇది ఇంట్లో దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. మరి ఆయన అంత ఆస్తిపరుడు అయినప్పటికీ కూడా నాకు ఎంత ఉంది కదా అని మరి గర్వించట్లేదు. కానీ ఏం చేస్తున్నాడు? దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆయనే నాకు దేవుడు, మరి నన్ను కలగజేసిన దేవుడు, గొప్ప దేవుడు అని మరి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడితోనే మరి జీవిస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి 6వ వచనంలో ఏం జరుగుతుందంటే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుసుటకై వచ్చిన దినం ఒకటి తట్టచిద్దిందనమాట. మరి అప్పుడంటే ఆ దినమున అపవాది అగువాడు
ఏం చేస్తున్నాడంటే వారితో కలిసి వచ్చాడనమాట. ఎక్కడికి వచ్చాడు? మరి దేవుని యొక్క సన్నిధిలోనికి దేవదూతలతో పాటు ఎవరు వచ్చారు? అపవాది కూడా వచ్చాడనమాట. మరి అపవాది వచ్చాడు. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడుగగా అపవాది అంటున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడచ్చు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు మరి ఉత్తరం చెప్తున్నాడు అనమాట. భూమి మీద ఎట్లా తిరుగుతున్నాడు అంటే వీడు మరి అపవాది అటు ఇటు తిరుగుచు నేను మరి వచ్చానని మరి దేవుడితో చెప్తున్నాడు అనమాట. అందుకు దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? మరి దేవుడే ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడయ్యి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విశ్రమించిన వాడు అని ఎవరితో చెప్తున్నాడు? మరి అపవాదితో చెప్తున్నాడు అనమాట దేవుడు. మరి మన గురించి మనం చెప్పుకుంటాం కాదు, కానీ మరి ఎవరు చెప్పాలి మన గురించి? మన ఇతరులో మరి మనం దేవుడితో ఎట్లా ఉంటున్నామని మన మనసు మరి ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ మరి దేవుడు మన యొక్క అంతరంగంలో ఉన్న సమస్తమును కూడా ఎరగగలడు. హల్లెలూయా. మరి మనుషులకైతే తెలియదు, కానీ దేవుడికైతే సమస్తము కూడా తెలుసు. దేవుడే ఇక్కడ మరి యోబు గారిని గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు అన్నమాట అపవాదితో. మరి ఈయన ఎంతో నా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. యోబు వంటి యథార్థవంతుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు అని మరి దేవుడే ఇక్కడ మాట్లాడొచ్చు ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. మరి అప్పుడు అంటున్నాడు, వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని దేవుడు చెబుతుంటే అని అపవాది అంటున్నాడు, యోబు ఊరకయే దేవుని అందు భయభక్తులు కలిగిన వాడాయన. నీవు అతనికి ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమును కూడా నీవు కంచెవేసితివి కదా అన్నాడు. మరి దేవుడితో అపవాది చెప్తున్నాడు, నీవు యోబుకు కలిగిన సమస్తానికి నీవు కంచె వేసి ఉన్నావు కాబట్టి మరి నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. లేకపోతే నీ మీద మరి ప్రేమ లేదు యోబుకని అపవాది ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో అంటున్నాడు. నీవు ఆయన కలిగిన దానికి నీవు మరి కంచె వేయకోకుండా ఆయన్ని విడిచిపెడితే మరి నిన్ను మరి పొలవడం మరి నీ మీద ప్రేమ ఉండదని మరి అపవాది దేవుడితో చెబుతున్నాడు అన్నమాట. మరి నీవు అతనిని మరి చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచు ఉన్నది. అయినని నీవు ఇప్పుడు నీ చేయ సాసి అతనికి కలిగిన సమస్తము మొత్తినెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో మరి చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. మరి నీ విడిస్తే నీ ముఖం ఎదుటే దూషిస్తాడు నిన్ను అని అపవాది చెప్తుంటే మరి ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి చెలవీయగా ఏమంటాడు దేవుడు? మరి అతనికి కలిగిన సమస్తముని కూడా తీసుకోలేవు, కానీ యోబు ప్రాణానికి మాత్రము మరి ఏ హాని కూడా చేయకూడదని మరి ఎవరితో చెప్తున్నాడు? అపవాదితో చెప్తున్నాడు అన్నమాట దేవుడు. మరి అపవాది ఏం చేస్తున్నాడంటే మరి యోబు గారికి కలిగిన సమస్తమని కూడా మరి ఆయనకు కలిగిన సమస్తమని కూడా తీసివేసుకున్నాడు. మరి కుమార్తెలను కుమారులను అందరినీ కూడా మరి తీసివేసుకున్నాడు అనమాట. తీసివేసినా కూడా దేవుడినే స్తుతిస్తున్నాడు అనమాట యోబు. మరి 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరుడినై వచ్చితిని, దిగంబరుడినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మరి మనమైతే కొంచెం శ్రమ వచ్చిందనుకో లోకంలో, మరి మనం ఏం చేస్తాం? దేవుడు నాకు ఏం చేశాడు, మరి నాకేం చేయలేదని మరి మనమైతే మనుషులుగా ఉన్నా. మరి యోబు గారు కూడా మనుషుడే అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు? మరి దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. మరి ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అని దేవుణ్ణి ఇక్కడ స్తుతించు గణపరుస్తూ మహిమపరుస్తున్నాడు అనమాట. మరి యోబు వంశంలో నుంచి, అబ్రహాం గారి వంశంలో నుంచి మరి ఆనాడు యోబు గారు ఎన్ని కష్టాలు అనుభవించినా సరే
మరి ఆయన బాధపడలేదు, కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ మరి దేవుడిని మరి స్తుతించుచు ఉన్నాడు. మరి ఈ సంగతులలో ఏ విషయమందైనను ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. ఏం చేస్తున్నాడు? దేవుడు మరి నాకు అన్యాయము చేశాడని చెప్పలేదన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడికే మహిమ కలుగునుగాక, మరి ఆయనకే స్తుతి కలుగునుగాక అని మరి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఆయన స్తుతించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మరి మనందరం కూడా చూస్తున్నాం అన్నమాట. శోధనలు మనలు చుట్టి వచ్చిన సాతాను అప్పులెన్ని తగిలినా, శోధనలు మనలు చుట్టి వచ్చిన సాతాను అప్పులెన్ని తగిలినా భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, యేసుతో టీవిగాను వెడలెను, యేసుతో టీవిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబు తోడ పోదుమా, యేసుతో టీవిగాను పోదుమా. హల్లెలూయా. మరి దేవుడు ఎట్లాంటి వాడంట ఏబు గారని చెప్తున్నాడంటే యథార్థవంతుడు, నీతివంతుడు అని మరి దేవుడు చెప్పుచూ ఉన్నాడు. మరి ఎంత చేసినా కూడా ఆయన దేవుణ్ణే స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు ఏబు గారు. మరి తర్వాత 2వ అధ్యాయము 10వ వచనంలో అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు అంటే, అతడు కాళ్ళు గోపుంటకైనను చిల్ల పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఏం చేస్తాడంట ఈ అపవాది, ఈయన గోపుంటానికి కూడా గోడు లేకోకుండా చేసాడంట. మరి శరణం అంతా కూడా ఏమైపోయింది, మరి అట్లా చేసేసాడనమాట అపవాది. మరి అపవాదికి ఎంత శక్తి ఉంటుందంటే, మరి లోకంలో మనం అనుకుంటాము ఈ వ్యాధి నాకు వచ్చింది అని అంటే ఊరకే ఈ వ్యాధి వచ్చింది అనుకుంటారు, కానీ సాతాను తెచ్చిపెడద్దు వ్యాధులు అనమాట. మరి దానికి ఎంత శక్తి ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఏబు గారికి మొత్తం మరి శరీరం అంతా కూడా ఉళ్ళిపోయిందంట. మరి గోక్కుంటానికి కూడా గోడు లేవు అనమాట. అంటే అంత ఇదిగా శరీరాన్ని అది ఏం చేసింది, తీసివేసింది అనమాట. అందుకే అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని చెలవిచ్చాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి అరికాలు మడతలుకొని నడినెత్తు వరకు బాధగల కునుకులతో ఏబుని మొత్తింది. హల్లెలూయా. ఎక్కడి నుంచి అంట, నడినెత్తు కాడి నుంచి అరికాలు వరకు కూడా ఏం చేసిందంట, మరి బాధాకరమైన కునుకులతో మరి ఆయన యొక్క శరీరాన్ని మరి ఆయన్ని బాధించింది, వేధించింది, శోధించింది. అది సాతానంటే మాటలు కాదు, మరి దేవుడితోనే మరి అది పని వేసింది అనమాట. మరి ఇక్కడ ఎక్కడ మరి దేవుని యొక్క కాపుదల ఏబు గారి పైన ఉంది. మరి ఆయన ప్రాణం మాత్రము ముట్టకూడదని ఏం చెప్పాడు దేవుడు, ఆజ్ఞాపించాడు అనమాట అపవాదికి. మరి అప్పుడు అతడు గోళ్ళు మరి కొరుక్కుంటకైనను చిల్ల పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి అంటుంది, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మంటుందన్నమాట. హల్లెలూయా. ఏం చెప్తుంది ఇక్కడ భార్య వచ్చి, మరి దేవుణ్ణి నీవు దూషించి నీవు మరణమవు, ఇక నీ యథార్థత వదిలిపెట్టవా అని తన యొక్క భర్తతో ఏబు గారితో చెప్పుతుందన్నమాట. మరి అందుకు అతడు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింపక తగదా అని చెప్తున్నాడు అన్నమాట. మేలైతే మరి దేవుడి వలన కలిగితే మనం అనుభవించాలా, కీడు ఏదైనా వస్తే మరి మనం అనుభవించకూడదా, మరి నీవెందుకు అట్లా మాట్లాడుచున్నావు అని ఎవరితో చెప్తున్నాడు, భార్యతో మాట్లాడుచున్నాడు అనమాట. హల్లెలూయా. మరి మనం పాడుకుంటాం కదా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు.
శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరగిపోయినా, తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. మరి నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, అంటే యోబు గారికి ఏమి తగ్గిపోయింది? ఇక్కడ శరీరంలో ఉన్న బలమంతా తగ్గిపోయింది. ఆయనలో ఉన్న అంతా కూడా మరి సాతాను వశము అయిపోయింది. అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణే మరి స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు, అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చారు. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని పోలిక లేక తమ వస్త్రములను చిక్కుకొని ఆకాశము తట్టు తన తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారనమాట. హల్లెలూయా. మరి అతనికి స్నేహితులు ఉన్నారనమాట. మరి ఈ బాధను చూసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మరి వచ్చి నీకు ఇట్లా బాధ కలిగిందా అని మరి ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారనమాట. మరి పౌలు గారు ఏమన్నాడంటే, మరి శ్రమ దినమున నీవు మరి ఈ లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకోమన్నాడు. యోబు గారి గ్రంథంలో ఏముందంటే, శ్రమ వచ్చిందని నీవు కుంగిపోతే నీవు శాతకాని వాడు అవుతావని మరి యోబు గ్రంథంలో ఉంటుందన్నమాట. హల్లెలూయా. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొను, నిరపరాధి అయినా ఎవడైనా నశించునా. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నారు దేవుడు? అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. మరి శ్రమ వచ్చినప్పుడు మనం కూడా ఏం చేద్దాం? దుఃఖపడతాం అన్నమాట. ఈ లోకంలో ఎవరైనా సరే మరి దేవుడు ఏమన్నాడంటే, సంతోషించే వారితో సంతోషించండి, దుఃఖపడే వారితో దుఃఖపడండి. అంటే బాధలో ఉన్న వారిని ఓదార్చేటప్పుడు మనం ఏం చేస్తాం? మరి వాళ్ళు బాధపడుతుంటే మనం కూడా మరి ఆ బాధలో పాలు పంచుకుని, ఇప్పుడు నీకు ఈ బాధ కలిగిందా అని మరి మనం ఎట్లయితే ఓదారుస్తామో, సంతోషించే వారితో మీరు సంతోషించండి మరి అది దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్నట్టుగా. మరి శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావా అని. మరి ఇక్కడంట నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మరి మన యొక్క భక్తి మరి మనకి ధైర్యము పుట్టించాలన్నమాట. మరి ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శోధన వచ్చినా మనం భయపడకూడదు. హల్లెలూయా. ఎందుకని? దేవుడు శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏమీ కూడా లేదు. సమస్తము కూడా ఆయనకు సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనది దేవుడు మరి సమస్తమును సాధ్యము చేయగలడు. అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయగలడు. క్షేమంలోంచి క్షేమానికి తీసుకెళ్లే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నుంచి విడిపించిన దేవుడు. ఈ రోజు మనం ఏ బానిసత్వంలో జీవిస్తూ ఉన్నామని బాధపడుతున్నామేమో కానీ మరి బాధను తీసివేసే దేవుడు ఇక్కడ మనకు శ్రమ కలిగినప్పుడు దుఃఖపడుచు ఉన్నామేమో, ఈ దుఃఖాన్ని తీసివేసే దేవుడు ఈ భక్తి చేత నీకు ధైర్యము పుట్టించదా అని మరి దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు. నీ యథార్థన ప్రవర్తన
నీ నిరీక్షణకు ఆధారం కదా అంటున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకున్నాము, నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా నశించునా అన్నాడు. అంటే యథార్థవంతుడు ఎక్కడైనా నశిస్తాడా? నీతిగా ఉంటే నశిస్తాడా అని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఎక్కడైనా సరే నశించునా అంటున్నాడు. యథార్థ ప్రవర్తనలు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును ఇత్తువాడు దానినే పోయిను అన్నాడు దేవుడు. ఏమన్నాడు? అక్రమంగా నడిస్తే ఏం చేస్తారంటే కీడు అనే పంట కోస్తారని దేవుని యొక్క వాక్య భావం ఉంది. దేవుడు ఓతగా వాడంట నశించిపోతాడంట. ఆయన కోపాగ్ని శాశ్వతం అన్న వారు లేకపోదు అని మరి దేవుని యొక్క వాక్య భావంలో మరి మనందరం కూడా మరి చూస్తున్నాం అన్నమాట. ఆయన తన స్నేహితులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచు ఉన్నాడు. జిగటమట్టి ఇళ్లలో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు చిగిరిపోయినట్టు మరి చిగిరిపోయిన వారి యందు మరి ఎన్నిక కనుగొను. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బాధ బద్దలైపోదురు. ఎన్నిక లేని వారై సదాకాలము నశించి ఎందురని మరి దేవుని యొక్క వాక్య భావంలో మరి దేవుడు చెప్పుచూ ఉన్నాడనమాట. నీతిగా నడిస్తే మరి నీతి అనే పంట మనం కోస్తామని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి మనం అర్థం చేసుకోవాలన్నమాట. యథార్థంగా ఎవరైతే మరి జీవిస్తారో, మరి యథార్థము కలిగి మనం జీవించినట్లయితే మన యొక్క యథార్థతే మనల్ని నడిపిస్తుందని మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి మనం చూస్తున్నాం అనమాట. మరి యెషయా గ్రంథంలో కూడా మరి అట్లా ఉంటుంది అనమాట. యథార్థంగా మనం జీవించినట్టయితే ఆ యథార్థతే మనకు త్రోవ చూపిస్తుందంట. మరి నీతిగా మనం జీవించినట్లయితే మన యొక్క నీతే మనల్ని మరి నడిపిస్తుంది. మరి దేవుడు ఏమై ఉన్నారు? నీతి, న్యాయము, సత్యము, ధర్మమై ఉన్నారు ఈ లోకంలో ఆయన. మరి ఆయన నీతిమంతుడు కనుక ఆయన యొక్క నీతిని మనకు కూడా మరి దయచేసే దేవుడని మరి ఆయన యొక్క అడుగు జాడల్లో మనం అందరం కూడా నడిచినట్లయితే మరి ఏ పని శోధించినట్టుగా ఈ లోకములో మనల్ని సాతాను శోధించినా మనం భయపడకూడదు. కానీ మరి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే మరి యొక్క ఏబు గారి ప్రవర్తన, ఆయన యొక్క భక్తి ఎట్లయితే ధైర్యం పుట్టించిందో మరి మనకు కూడా అట్టి ధైర్యాన్ని ఇచ్చి దేవుడు మరి ఆయన యొక్క జ్ఞానం చేత మనల్ని నడిపించే దేవుడు ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు ఈ సాతాను చేత నశించిపోతూ ఉన్నారన్నమాట. సాతాను అని తెలియదు. మరి ఒక వ్యాధి పుట్టుద్ది. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే అర్థం కాదు, అది మందులకు తగ్గదో. మరి అప్పుడు ఏం చేస్తాడు దేవుడైతే మరి ఆయనకైతే తెలుస్తుంది అన్నమాట. మరి దేవుడు మరి ఇన్ని విధములుగా సాతాను చేసినప్పటికీ కూడా దేవుడు మరి ఏబు గారికి మరలా ఆయన శరీరం ఇచ్చారు, మరి కుమారులను ఇచ్చారు. మరి ఆయన కలిగిన దానికంటే 200 ఆస్తి మరి ఆయనకి ఇచ్చి మరి ఆయన్ని మరి బహుగా దీవించినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మరి మనందరం కూడా చదువుకుంటున్నాం అన్నమాట. మరి ఈరోజు ఏ శత్రు బాధ చేత మనం బాధపడుచున్నాము, ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు బాధపడుచు ఉంటారు. మరి ఈ వాక్యమ చేతే దేవుడు విడుదల కలుగజేస్తాడనమాట. మరి వాక్కును పంపించి ఇశ్రాయేలు ప్రజలను ఎట్లయితే మరి బాగు చేసాడో మరి దేవుడు బాగు చేసే దేవుడని ఆయన్ని మరి ఆశ్రయించినట్లయితే దేవుడే బాగు చేసి మరి కాపాడి రక్షిస్తాడని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మరి మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మరి ఏబు వంటి యథార్థత ప్రభు మనందరికి దయచేయునుగాక. ఆయన మరి దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా ఎట్లయితే జీవించారో మరి అట్టి నీతి, భయము, భక్తి ప్రభు మనకు దయచేయునుగాక. మరి ఇన్నే ప్రతి ఒక్క బిడ్డకి కూడా అట్టి యథార్థత ప్రభు దయచేయునుగాక. ఆయన యందు భయభక్తులు కలిగే ఆత్మ ప్రభువే దయచేయునుగాక. మన యొక్క బిడ్డలను, కుటుంబాలను కలిగిన సమస్తమని కూడా మరి ఏబు గారికి వేసిన కంచి వేసి ప్రభువే కాపాడి రక్షించునుగాక. చూసే ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు మరి ఆయనే ఆదరణ కలిగించి ఆయన రెక్కల నీడలో కప్పి ఆయన చిలువు సాటును మరుగుపరిచి ఆయన పునర్ధానముతో ప్రభువే ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం.
మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభు అయ్యా, అయా ఇదిగో ఏవు గారు తండ్రి, అయా ఎన్ని శ్రమలు వచ్చినా ఓకొట్టడానికి గోడు లేకోకుండా చేసిన అపవాది తండ్రి దేవా, అయ్యా అయినా సరే నీ దైవ సన్నిధిలో అయ్యా మర్ర పెట్టచ్చు. అయా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే శృతి కలుగును గాక అని అయా ఎట్లయితే స్తుతించుచు ఉన్నాడో దేవా యేసు ప్రభయ్య, మమ్మలను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. యేసు తండ్రి దేవా నీకు స్తోత్రములు నాయన. ఏవుల ఎంతమంది బిడ్డలైతే అయ్యా ప్రభ సాతాను చేత నాయన అయ్యా తెలియక నాయన తెలిసి పీడించబడుచు ఉన్నారో అయ్యా అట్టి వారందరికీ కూడా మీరు విడుదల ప్రకటించండి యేసునామములో దేవా. పరిశుద్ధుడా యేసు ప్రభయ్య, నీ ఆత్మ చేత నీ శక్తి చేతనైనా జయించే శక్తిని దయచేయమని ప్రభా కోడి అన్న మమ్మలను నీకు అప్పగిస్తూ అయ్యా మా దేశమును మా రాష్ట్రాలను మీరు కాపాడమని రక్షించమని అయ్యా సంతానం లేని బిడ్డలకు సంతాన దీవిని మీరు దయచేయమని తండ్రి యేసు ప్రభయ్య. అయ్యా ఇరుకులో ఉన్న బిడ్డలకు విశాలత కలిగించమని, చీకట్లో ఉన్న బిడ్డలను అయ్యా వెలుగులోనికి తీసుకుని రమ్మని తండ్రి యేసయ్య. అయ్యా ఏ బిడ్డలు ఏ బాధతో ఉన్నారో ఏ వ్యాధితో ఉన్నారో తండ్రి వాక్యం వినుస్తూ ఉండగా తండ్రి అయ్యా చూచుచూ ఉండగా దేవా నీవే సహాయం చేసి అయ్యా ఏమని రక్షించినట్లుగా దీవించినట్లుగా అయ్యా మీరే దీవించమని ఆస్వాదించమని అయ్యా నీకే అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని పునరుద్ధారుడిపై లేచిన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి.